ప్రియని వెళ్ళనివ్వకపోతే ప్రియాని వెళ్ళనివ్వకపోతే తను వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? బావా పాస్పోర్ట్ దాచేస్తే ప్రియ వెళ్ళలేదుగా. ఆ శ్రీహరి 2 నిమిషాలు డూప్లికేట్ తెప్పిస్తాడు. అంటే ప్రియాని కొద్ది రోజుల పాటు మనం కిడ్నాప్ చెయ్యాలి. స్టార్టింగ్ నుంచి మొత్తం వినేసావా? ఈ విషయం ఇక్కడ మర్చిపో, దయచేసి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. నేనెందుకు చెప్పాను? ఇది బయటికి వస్తే సినిమా స్టోరీ లీక్ అయిపోతుందని నాకు తెలీదా? సినిమా స్టోరీనా? అవును. ఇప్పుడు మీరు మాట్లాడుకుందంతా మీరు తీస్తున్న ప్రియతో పెళ్లి సినిమాలో సీనే కదా? సినిమాలో సీనే. ఇంతకీ నువ్వేంట్లో వచ్చా? మీరు మొన్న అవుట్డోర్ షూటింగ్ కి వెళ్తూ నన్ను తీసుకెళ్లలేదు కదా? ఈ సీన్ తీసేటప్పుడైనా నన్ను తీసుకెళ్ళండి. తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను. నేను కూడా ప్రామిస్. గుడ్ నైట్. గుడ్ నైట్. నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది. నేను శ్రీకన్యని పంపిస్తాను. ఆ శ్రీకన్య గీతా సింగ్ వచ్చింది, తోడేళ్ళవే. వెళ్ళు. పంపిస్తావు? తాగినాడు దీపేంద్ర బాబు. తిరిగి పైది. ఇప్పుడు చెప్పరా ఎలా ప్లాన్ చేయాలి? మనం ఆ సినిమా తీస్తే కదా ఆ బండదాన్ని షూటింగ్ కి తీసుకెళ్ళడానికి. దానికి పెద్ద ప్లానింగ్ ఒకటి. ఈ టైంలో ఎట్టకారమా? నేను చెప్పింది ప్రియాని ఎలా కిడ్నాప్ చేయాలా అని. వాళ్ళింటి చివర 4 సుమోలుంటాయి. బయటికి వస్తుంటే ఇల్లు దాటుతుంటే వేసేస్తాం. అక్కడ మిస్ అయితే రోడ్ చివర 3 సుమోలుంటాయి. అక్కడ మిస్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర 5 సుమోలుంటాయి. తెలిసిపోయిందా? ఇది అతడు సినిమాలో డైలాగ్ అని. సడన్ గా కిడ్నాప్ ప్లాన్ అనేసరికి ఏం చెప్పాలో తెలియక ప్లాన్ నా దగ్గరుంది, కానీ ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం నేనా? బావా చుట్టూ ఉండే ఆ శ్రీహరి రౌడీని తప్పించుకొని ప్రియని నేనేలా కిడ్నాప్ చేయగలను బావా? దయచేసి నన్ను ఈ విషయంలో లాగొద్దు బావా. అసలే మొన్న మిషన్ రెడ్డి అటాక్ జరిగిన తర్వాత ఆ శ్రీహరి గడు సెక్యూరిటీ ఇంకా పెంచేస్తుంటాడు బావా. దాన్నే మనం అడ్వాంటేజ్ గా తీసుకుంటాం. ఏం అడ్వాంటేజ్ ఏంటో నాకు మాత్రం భయం వేస్తుంది బావా. ఏం పర్లేదు, ఈ కిడ్నాప్ ప్లాన్ ని ఆ రావు గాడితో మొదలు పెట్టిస్తా. గురుజీ, ఎలా ఉండేవాణ్ణి ఎలా అయిపోయానో తెలుసా? మరీ బొత్తిగా కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారు. జఫా, నీ గొప్పతనం ఏమిటో నీకు తెలియక అలా ప్రవర్తిస్తున్నావురా. ముందు నువ్వేమిటో నీ తెలివితేటలతో ప్రూవ్ చేసుకో. నీకు ఇవాళ మహత్తర అవకాశం కలగబోతోంది. దాంతో నీ యజమాని దగ్గర పోయిన పరపతిని సంపాదించుకో. అలాగే గురూజీ, విత్ యువర్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ తర్వాతరా, ముందు నా ఆన్లైన్ పేమెంట్ సంగతి ఏమైంది?
హలో హలో. హలో హలో హలో. ఏ, 420. ఆ పేమెంట్ గురూజీ. పేమెంట్ లేకపోతే నాతోనే గేమ్స్ ఆడతాడా? ఏంట్రా నువ్వు అనేది? ప్రియాని కిడ్నాప్ చేయడానికి ఆ మీసరుడి ప్లాన్ చేస్తున్నాడా? వాడి బొంద రే ప్రియా అమెరికా వెళ్ళిపోతుంది, ఫ్లైట్ ఎక్కాక ఏం పీకుతాడు? ఏంటి ప్రియా ఎయిర్పోర్ట్ దిగే టైంలో అటాక్ చేస్తాడా? కుదరకపోతే లేపేస్తాడా? నేను శ్రీహరి గారిని సెక్యూరిటీ పెంచమని చెబుతాను. ఏంటి లాభం లేదా? నా దగ్గర మైండ్ తిరిగిపోయే ఒక ఐడియా ఉంది. అది శ్రీహరి గారి చెప్పి నేను మార్కులు కొట్టేస్తా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటంటే ప్రియా వెళ్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా తన వెనకాలే ఫాలో అయ్యి రేయ్, నీకంటే ముందే ఈ ప్లాన్ శ్రీహరి గారికి చెప్పేసి ఆ మార్కులేవో కొట్టేస్తా, మళ్ళీ తిరిగి నా పవర్ ని తెచ్చుకుంటా. అదే ఫ్లైట్ టికెట్ దానికి ఇది వచ్చేసి కార్ బుక్ చేయమని అదే అమ్మాయి గారు బయటకు వెళ్ళాలన్నారు ఫారెన్ సార్ దానికోసం మీతో కొంచెం మాట్లాడాలి. ఇది జీతం వచ్చేసి- గురించేనా? అదే మా అమ్మాయి అమెరికా వెళ్ళే ఏర్పాట్లో బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుతాను. షట్, షట్. జీతం గురించి కాదు సార్, అమ్మాయి జీవితం గురించి ఏందో సరిగ్గా చెప్పిసావు. చెబుతా. మొన్న అటాక్ నుంచి తప్పించుకున్నారని అమ్మాయి గారు అమెరికా వెళ్లే ఈ టైంలో అమ్మాయి గారిని కిడ్నాప్ లేకపోతే మర్డర్ చేసినా సరే చంపేయాలన్నది ఆ మేసాల్ రెడ్డి అతని మనసులో స్కెచ్ చేసిన ఇన్ఫర్మేషన్ లైఫ్ రిస్క్ చేసి మరీ సంపాదించాను. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అమ్మాయి గారిని సేఫ్ గా పంపించిన తర్వాత తీరిగ్గా షాక్ వదిలిగాను. ఏయ్ సత్య! ఏయ్, నువ్వు వెళ్ళి మన కుర్రాళ్ళందరినీ పోగు చేయి. అంతేకాదు మన ఊరి నుంచి మనుషులందరినీ లారీలో దించు. అలాగేనయ్యా. వెళ్ళు. సత్య సత్య ఆగరా, సత్య నిన్నే. అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మిషన్ రెడ్డి గారిని నేను పీకలేడని నిరూపిస్తా. అయ్యా 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 దానికి కావలసింది కత్తులాంటి కుర్రోళ్ళలో కాదు, కత్తెలాంటి ఐడియా. అది నా దగ్గర ఉంది. ఏందో చెప్పు. చెబుతా. బుర్రకాలో తీసుకొస్తాం. బురకానా? అవును సార్, బుర్రకానే. మనిషిని గుర్తుపట్టకుండా ఉండడానికి ప్రపంచంలో ఇంతకంటే వేరే డ్రెస్ లేదు. పాయింట్కి వస్తే ఈ డ్రెస్ వేసినంత మాత్రాన వాడి కనిపెట్టలేడా అన్న డౌట్ మీకు రావచ్చు. అందుకే ఏ డౌట్ రాకుండా అమ్మాయి గారికి బురకా వేసి షేర్ ఆటోలో ఎయిర్పోర్ట్ కి పంపించేస్తాను. షేర్ ఆటోలోనా? అవును సార్. అదే టైంలో ఆ మేసాల్ రెడ్డిని తప్పుదోవ పట్టించడానికి మన బళ్లలో నిజంగా అమ్మాయి గారిని ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నట్టు నమ్మిస్తాం. ఆ మేసాల్ రెడ్డి మనల్ని ఫాలో అయ్యే టైంకి అమ్మాయి గారు ఫ్లైట్ ఎక్కేస్తారు. అదిరిపోయింది ప్లాన్ సార్. మన ప్రియా మేడం మీద అటాక్ జరుగుతుంది నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ ఇంచుమించు ఇలాంటి ఐడియా నాకు కూడా తట్టింది. మన రావు గారు నాకన్నా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. అవును సార్, ఈ ఆపరేషన్ మొత్తం నేనే హ్యాండిల్ చేస్తాను. ఏంది నువ్వా? సార్, మన రావు గారు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారంటే అవును సార్, నేనే హ్యాండిల్ చేస్తాను. నన్ను నమ్మండి సార్. కట్టప్పలా కాపలా కాస్తాను. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. ఇప్పుడు నీకు సమ్మగుంటదిరా.
మొత్తానికి మీ డాడీని అమెరికా అడ్డం పెట్టుకొని భలే బుట్టలో పడేసావే. మరి ప్రియానా మజాకా? అవునే, ఎయిర్పోర్ట్ కి మీ డాడీ వాళ్ళు కూడా వస్తారు కదా. నువ్వు ఎక్కేది అమెరికా ఫ్లైట్ కాదని తెలిస్తే అప్పుడెలా? ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుండి చెన్నైకి వెళ్ళి అక్కడి నుండి న్యూయార్క్ అని చెప్తా. నువ్వు మామూలు దానే కాదే, నిన్ను చూస్తుంటే జెలసీగా ఉంది. పోయి నువ్వు కూడా వచ్చేయ్. అమ్మో, నాకంత ధైర్యం లేదు తల్లి. అవునే, ఇంట్లో వాళ్ళని నువ్వు అమెరికాలో ఉంటున్నట్టు ఎలా మేనేజ్ చేస్తావు? మ్యాజిక్. అయ్య బాబోయ్, వైట్ హౌస్ ఇలా మ్యాజిక్ చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. రావు గారు, ఏంటిది? ఆపరేషన్ అమెరికా. కొంపతీసి మీరు కూడా వస్తారా ఏంటి? నో, మిమ్మల్ని సేఫ్ గా ఎయిర్పోర్ట్ కి పంపించే ఆపరేషన్ ని నేను హ్యాండిల్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్ కి ఇంత హడావిడి అవసరమా? తప్పదు, మీరు ఈ బురక వేసుకుని బయటికి రండి. ఆటోలోనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఏంటిదంతా? మీ మీద అటాక్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఇంతకు మించి ఈ ఆపరేషన్ గురించి డీటెయిల్స్ ఏమీ అడగండి ప్లీజ్. నా డ్యూటీ నన్ను చెయ్యనివ్వండి. సరే. థ్యాంక్ యూ. ఏంటి, ఎందుకిది? భలే కామెడీగా ఉన్నాడే. అతను అంతేలేవే. వెళ్ళాక నన్ను మర్చిపోకు, ఎప్పటికప్పుడు నాతో టచ్ లో ఉండు. నీతో టచ్ లో ఉండక ఏం చేస్తా? నీకు తప్ప ఎవ్వరికి తెలియదుగా నేనేం చేస్తున్నాను. ప్లాన్ అర్థమైంది కదా ప్రియా. కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చే టైంకి అదే టైంలో నువ్వు ఆటోలో బుర్కా వేసుకుని వాళ్ళింటి ముందు ఉండు. నువ్వు రావా? నేను కూడా నీతో పాటు వస్తే నా మీద కూడా డౌట్ వస్తుంది. నేను ఒక్కనే ఎలా మేనేజ్ చేయను బావా? ప్రియా వచ్చి ఆటో ఎక్కుతుంది. నీ ఆటో వెనకాల రావుగాడు ఫాలో అవుతూ ఉంటాడు. కరెక్ట్ గా 2 సందులు దాటాక ఆ రావుగాడి వెహికల్ కి అడ్డంగా ఒక వెహికల్ వస్తుంది. ఈ గ్యాప్ లో నీ ఆటో పక్క రోడ్ లోకి టర్న్ తీసుకుంటుంది. ఆటో ఏంటి ఇలా వెళ్తుందని ప్రియ అడిగితే? ఇదేంటి ఇలా వెళ్తుంది? ఎందుకు అడగదు? అడుగుతుంది. అడిగితే ఏం చేయాలి? ఎక్కడ దాకా చెప్పాను? గుర్తొచ్చింది. ఆ అడ్డొచ్చిన జీపు తప్పుకునేసరికి ఆ ప్లేస్ లో వేరే ఆటో 2 బుర్కా వేసుకున్న వాళ్లతో ఉంటుంది. అదే ఆటో అనుకుని ఆ రావుగాడు దాన్నే ఫాలో అవుతాడు. కరెక్ట్. బావా, ఆ ఆటోలో ప్రియని వేసుకుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నేను చెప్పే వరకు నువ్వు ఆటోలో వేసుకుని తిరుగుతా ఉండు. ప్రియా లేచినప్పుడల్లా పఫ్ పఫ్ పుడుతూ ఉండు. బావా, హాలీవుడ్ సినిమా రేంజ్ లో చెప్పావు. అయితే ప్రొఫెట్. డాడ్, బెంగ పెట్టుకోకండి. రోజు ఫోన్ చేస్తున్నాను నువ్వు. వీడియో కాల్ మాట్లాడతానుగా. సార్, ఇది అప్పగింతల టైం కాదు. లేట్ అయితే ఆగడానికి అవతల ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్. నువ్వు సరే, పదమ్మా. పదమ్మా. ఆగండి.
మీరంతా వెహికల్స్ లో ఎయిర్పోర్ట్ కి మామూలుగా వెళ్ళండి. ప్రియా మేడం నా ప్లాన్ ప్రకారం షేర్ ఆటోలో ఎయిర్పోర్ట్ కి వస్తారు. ఒక్కదానిటయ్యా సార్, కట్టప్పల కాపలా కాస్తానని చెప్పాను కదా. ఒక్కసారి మిషన్ నాకు అప్పగించిన తర్వాత ఇంకా ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎయిర్పోర్ట్ 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 కి ఇక్కడి నుంచే షేర్ ఆటోలు ఇప్పుడు పెట్టాయా? అది కూడా నా స్కెచ్ లో భాగమే. చూడండి, మీరంతా మెయిన్ రోడ్ లో వెళ్ళండి. నేను అమ్మాయి గారిని ఫాలో అవుతూ షార్ట్ కట్ లో వస్తాను. ఇంకో ముఖ్య విషయం, ఎయిర్పోర్ట్ కి వెళ్లే వరకు ఎవరు ఫోన్స్ వాడకండి. వాళ్ళు ట్రాప్ చేసే ఛాన్స్ ఉంది. సర్లేవా, ఎయిర్పోర్ట్ లో కలుద్దామమ్మా. పదన్నయ్యా, జాగ్రత్తమ్మా. కంట్రోల్. టేక్ కేర్ సిస్టర్. బాయ్. కట్టప్ప అవంతికి జాగ్రత్త. నేను చూసుకుంటాను బాహుబలి. కట్టప్ప హియర్. ఎక్స్క్యూజ్ మీ. మొహం కూడా కవర్ అవటమే బుర్కా వేసుకున్న పర్పస్. ప్లీజ్. దట్స్ గుడ్. వెళ్ళడమా? అయ్యగారు కారు ఎక్కుతున్న డోర్ తీరా. ఎక్కండి ఎక్కండి త్వరగా. Yes. Now follow me. I wanna follow you. 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 Hey man. Shit. Hey, బండి తీయండి. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఇదేంటి ఇలా వెళ్తుంది? రావు గారి స్కెచ్. Hey, చెప్తే అర్థం కదా. బండి తీ. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఆ విషయం మీకెలా తెలుసు? బండి తీయమని చెప్తుంటే. ఆటో ఆగిందేంటి? ఏమైందమ్మా? ఎందుకు బయటికి దిగావు? నిన్నే. అక్కడే బుర్కా తీస్తావు ఖబర్దార్. మరి ప్రియా? వాడొక్కడే మన ప్లాన్ ఓకే. ఒక్కడే వస్తున్నాడు. అమ్మాయి ఏమైంది? ఏంటి మాయా ఒక్కడే వస్తున్నాడు, ప్రియా లేదు? అమ్మాయి ఎక్కడయ్యా? 2 సార్లు మీ కాల్ నా నెత్తి మీద పెట్టుకున్నా కూడా మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా? నాకు అర్థమైంది. కట్టప్ప అన్నారు, కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నారు. ఇదేనా? ఈ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమా సార్? అమ్మాయి ఎక్కడా? అమ్మాయి ఎక్కడ ఉంటే ఏంటో మాట్లాడుతూ ఉంటావు. అయ్యా మీరు కోపడకండి. ముందు ఫోన్ చేయవా. అలాగే సార్. ఫోన్ మీ దగ్గర మోగుతుందండి. ప్రీతి అప్పుడు అది సేఫ్టీ కోసం నేనే ప్రీ ఫోన్ నా దగ్గర పెట్టాను. సేఫ్టీ కోసం నీ దగ్గర పెట్టుకోవడం ఏంటిరా?
గంట కొట్టినట్టు క్యూలో వచ్చి మరి కొడుతున్నారంట్రా. అది అయ్యగారు ఆర్డర్. అయ్యా, చెప్పండి. జై జై ఒక్కటి కాదు 2 చెంపలు వాయించండి. మొత్తం వెతికాను సార్, అక్కడ కనిపించలేదు. పోనీ మనం కలిసి రేయ్ రేయ్ ఆపండి. అన్ని చోట్ల వెతికాను సార్, ఎక్కడ అమ్మాయి గారు కనిపించలేదు. కొట్టండి రా వాడిని. అలాగనే. జీవనవరా కట్టుదిట్టమైన కాపలా. కాదు సార్, కట్టప్ప కాపలా. ఆపరేషన్ అమెరికా తొక్క తోటకూర కట్ట అంటూ దగ్గరుండి అమ్మాయి తప్పిపోయేలా చేసినాం. సార్, తప్పిపోయిన అమ్మాయిని తలో దిక్కు వెతికితే దొరుకుతుంది సార్. ఇలా తల ఒకటి పీకితే దొరకదు సార్. అమ్మాయి దొరికేంత వరకు వీణిలా పీకుతూనే ఉండండి రా. రే సత్య పీకండి రా. సార్, పోలీస్ కంప్లైంట్ అని వద్దామా? వద్దయ్యా, నేను పోలీసుల దగ్గరకు పోతే జనాలకి నేనంటే అలసైపోద్ది. కనీసం ప్రియా మేడం గురించి అయినా. విషయం బయటకొస్తే ప్రియాకి డేంజర్ అయిపోద్ది. గుట్టు సప్పుడు కాకుండా ఎతకండి. సరే సార్. బద్దలైపోతుందిరా. రావు గారు, ఓ పని చేయరా, తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టే. ఆ తర్వాత తర్వాత ఏముంది, లేస్తుంది. మన గురించి చెప్తే ఏముందిరా, ఇదంతా కళ అని మేనేజ్ ఎంత ఈజీగా చెప్పావురా. నీకు ఇంకో ఆప్షన్ ఉందా? నా బతుకు ఆప్షన్ కూడా.